ఏదైతే సైఫ్ అలీ ఖాన్కి సంబంధించిన హత్యా ప్రయత్నం ఇంట్లో చోరీ కారణంగానే జరిగిందంటాం. సైఫ్ అలీ అతన్ని పట్టుకుంటే వెనక నుంచి వెన్నులో పొడిచాడని చెప్పడం, అతన్ని రూమ్లో పెడితే ఆ రూమ్లో నుంచి పారిపోయాడని చెప్పడం, అదే సందర్భంలో వెనక నుంచి వచ్చి ముందు నుంచి పారిపోతే అతను మళ్ళీ వెనక నుంచినే పారిపోయాడని చెప్పడం, వీటన్నిటి మధ్యన ముందు ఇంకొక వ్యక్తిని పట్టుకొచ్చినటువంటి ఇష్యూ మీదన ఇప్పుడు షెఫాలి వైద్య లాంటి వాళ్ళు తీవ్రంగా స్పందిస్తున్నారు. నేనే లాయర్ని అయి ఉంటే కనుక డీజీపీ మహారాష్ట్ర మీద కేసేస్తాను, ఎందుకంటే సైఫ్ అలీ ఖాన్ కేసులో పిక్చర్స్ని ఏది చేతులకి బేడీలేసిన పిక్చర్స్ని రిలీజ్ చేశారు. క్రిమినల్ కాని వ్యక్తి, అతని పేరు ఆకాష్ జనోజియా. అతను ఎలాంటి తప్పు చేయకపోయినా అతన్ని అనుమానించినప్పుడు అతని చేతులకు సంఖ్యలు వేయడం ఏంటి, ఆ ఫోటోని వాళ్ళు రిలీజ్ చేయడంతో అతని క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది. దీని మీద క్రిమినల్ కేసులు పెట్టాలి అంటూ వాదన వినిపిస్తున్నారు.